నమస్కారం అనిరుద్ధ గారు. నమస్కారం అంజయ్ గారు. మనకో సామెత ఉంటదండి. పాపి చిరాయువు అంటారు. అవును. వాడు పాపాత్ముడురా! కాబట్టి నిండు నూరేళ్ళు బతుకుతాడంటాడు. కానీ మంచోడు వెంటనే చచ్చిపోయాడు. అరె! చాలా మంచి పనులు చేశాడు. చచ్చిపోయాడురా అంటాం. అంటే మంచి చేసినోడు వెంటనే చనిపోవటం ఏంటి? వాడు పాపం చేసినోడు చిరాయువుగా అలా మిగిలిపోవటం ఏంటి? అది కాకుండా గూడా చెడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారని గూడా అంటారు. మంచి వాళ్ళకే కష్టాలెక్కువ అని గూడా కష్టాలెక్కువ ఆ! అవును. అన్నీ కూడా ఇవే. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. ఆ! అది రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక సోలు ఇది నేర్చుకోవడానికొస్తా అని అనుకుంటది. అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఉంటది. ఏ సోల్స్‌తో రెగ్యులర్‌గా వాళ్ళొస్తుండ్రో, ఎవరెవరైతే వాళ్ళ ఆత్మ బంధువులో. సో, ఆత్మ బంధువులందరిని కూర్చోబెట్టుకుంటది. కూర్చోబెట్టుకొని నేనెళ్తున్నాను. మరి నాకు ఇవన్నీ ఉన్నాయి. ఈ 5 కర్మలు నేను రిలీజ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మీ ఆత్మ పెరుగుతూ ఉంటదో, కర్మలెక్కువ తెచ్చుకోగలుగుతారు మీరు. బిగినింగ్‌లో ఒక్కటే ఊర్లో ఉండి, ఒక్కటే తెచ్చుకొని, దాన్నేదో తెలిసి తెలియకుండా ఎందుకంటే అందులో ఆత్మశక్తి ఉండదు, అనుభవం ఉండదు, జ్ఞానం ఉండదు. సో, ఎక్కువ తెచ్చుకోలేరు. అయినా వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటే ఆత్మహత్యలు అట్లాంటివి పాల్పడతారు. అందుకోసమని మాస్టర్స్ గైడ్ చేస్తారక్కడ మనకి. నువ్వు ఇంతే తీసుకో. ఇప్పుడు నేను ఎదిగిన ఆత్మని. నేను ఎన్ని కష్టాలొచ్చినా నవ్వుతో తీసుకోగలను. ఎందుకంటే నాలో ఆ శక్తి ఉంది, జ్ఞానం ఉంది. జ్ఞానమే మేజర్ ఇంపార్టెంట్. జ్ఞానంతోనే మీకు ఈజీగా మోక్షాన్ని పొందొచ్చు. సో, ఆ జ్ఞానం ఉంది గాబట్టి నేను సరే 5 పెద్దయి తీసుకుంటున్నా. ఇంకేమేమి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాలనేసి కొంచెం ఎక్కువ తెచ్చుకుందాం అనుకుంటా. సో, 5టికి నాకు మరి ఎవరన్నా ఒకరొచ్చి అవి ఇయ్యాలి గదా! ఇప్పుడు నేను నా 100 ఎకరాలు నేను పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవాలంటే ఎవడో ఒకడొచ్చి పీక్కోవాలి గదా! సో, అందులో అడుగుతా. నువ్వు ఎక్కడ హెల్ప్ జేస్తావు నాకు? వాడంటాడు, సరే నేను నీ 100 ఎకరాలు తీసుకుంటాను నేను. నేను మంచి కర్మలు తెచ్చుకుంటా. నా దగ్గరున్న మంచి కర్మలు తెచ్చుకొని, ఆ 100 ఎకరాలు నేను అనుభవిస్తా. నీ దగ్గర నుంచి నేను తీసుకుంటా. సో, అది మనకొక కాంట్రాక్ట్ అది అక్కడ. సో, అలా అంటాడు. ఇంకోటేదో కావాలి. సో, డబ్బు పరంగా, ఇటు ల్యాండ్ పరంగా, ఇటు ఇంట్లో వాళ్ళయి గూడా కొట్లాటలవ్వాలి. సో, సరే నేను నీకు అత్తగొస్తా, ఆడబిడ్డగొస్తా, లేకపోతే నీకు తల్లిగానే వస్తా. ఎంతోమంది తల్లిగా వచ్చి గూడా వాళ్ళకిస్తారు. చిన్నప్పుడు గూడా ఇస్తారు. సో, చిన్నప్పుడు నీకిది నిన్ను కొడతా నేను. సో, అట్లా ఏదో ఉంటాయి. అట్లా మనం రాసుకొచ్చుకుంటామనమాట. సో, వాళ్ళు పుణ్యకర్మలు తెచ్చుకొనొస్తే వాడు సుఖంగుండి హైయెస్ట్ జన్మ తీసుకోక, ఇక్కడ మనము కర్మలెక్కువ తెచ్చుకున్నాం గాబట్టి, ఎంత వరకు ఆ కర్మలయిపోతూ ఉంటాయో అక్కడ మీ జన్మను ఆపేస్తారు. అది మీ ఇష్టం మళ్ళా ప్రణాళికని 60 ఏళ్ళు బతకాలా? 80 ఏళ్ళు బతకాలా? ఏ ఈ 70-80 అనారోగ్యం తెచ్చుకోవాలి. ఎక్కువ మనం పెద్దగున్నప్పుడే అనారోగ్యం తెచ్చుకుంటాం. అయితే బేబీ అప్పుడు తెచ్చుకుంటాం. మధ్యలో తెచ్చుకోం. ఎందుకంటే మనకు పిల్లలుంటరు. మనము పెంచాల్సిన స్థితి వాళ్ళకుంటది. సో, వేరే సోల్స్ మనల్ని ఎన్నుకోవాల్సొస్తది యాస్ ఎ పేరెంట్స్‌గా. సో, మనం ఇట్లా అన్ని ఎక్కువ రోగాలతో ఉంటే రాకపోయే సమస్యుంది అనేది ఒకటి మనకుంటది. ఒక అభద్రత ఉంటది. అందుకని మనం ఆ టైంకి అనారోగ్యం తెచ్చుకోకుండా ఎక్కువ మటుకు నేననేది 80% ఆఫ్ ద పీపుల్ మాట్లాడుతున్నా. కొంతమంది పిల్లలు పుట్టాక అనారోగ్య పాలై అట్లా అవుతారు. అది వాళ్ళ సోల్ ప్లాను. ఆ కిడ్ ఓకే అనుకుంటే వాళ్ళు మ్యాచ్ అవుతారు. అయితదట్లా. అట్లా అవ్వట్లేదని నేననను. కానీ ఎక్కువ మటుకు ఇట్లా వస్తారు. సో, ఆ 70-80 వాళ్ళు అనారోగ్యంగా ఉంటే వాళ్ళకెవరు సేవ జేయాలి? ఎవరి కర్మ వాళ్ళకి రిలీజ్ అవ్వాలి? ఇదంతా ప్రణాళిక. ఒక కోడలు సేవ చేస్తది. ఇంకో ఇద్దరు కోడళ్ళు జేయరు. ఆళ్ళసలు పట్టించుకోరు, రారు, వచ్చినా ఏదో బాగున్నాం అంటే ఎళ్ళిపోతారు. ఎవరైతే చేస్తారో వాళ్ళ మీదనే పడతది. మనం అంటాం గదా! ఆ కోడలు చాలా మంచి కోడలు. మళ్ళీ ఆమె మీదనే మొత్తం పని పడుతుంది అంటారు. మరి ఆమె అగ్రీ అయ్యి వచ్చింది ఆమె కర్మలు రిలీజ్ చేసుకోవడానికి. మిగతా ఇద్దరు ఒప్పుకోలేదు. అంటే ఇది అవసరం లేదు వాళ్ళకి ఆ కర్మ రిలీజ్ చేసుకోవడం. సో, వాళ్ళిద్దరు రారు, చెయ్యరు. వాళ్ళిద్దరు మంచి చెడుని మనం ఇక్కడ జడ్జ్ చేస్తున్నాం. ఎవ్వరు మంచి చెడన్నది మీకు కనిపిచ్చేది మంచి గాదు. మీకు కనిపిచ్చేది చెడు గాదు. అతి మంచితనము నేను అన్నా గదా! ధూర్త లక్షణం. అది రిలీజ్ చేసుకోవాలి. ఈ చెడ్డ అని మనం ఫీలయ్యి వాడు నోటికొచ్చినట్టు అంటాడు, ఊరుకోడు అంటే దానికి ఒక రీజన్ ఉంది. సో, ప్రతి సోలు ఒక రీజన్‌తో, ఒక బాధ్యతతో వాళ్ళ సోల్ జర్నీ ఏం గావాలి, ఏం నేర్చుకోవాలి అనే దాని ప్రకారమే ఏం రిలీజ్ జేసుకోవాలి. మనకు మోక్షం పొందడానికో వాటెవర్ మనం ఇంకా ఫర్దర్ ఎళ్ళడానికి, మనలో శక్తి పెరగడానికి ఆటోమేటిక్‌గా ప్లాన్ జేసుకొనొస్తాం. ఒక హస్బెండ్‌ని గాదు, ఇది గాదు. సో, అందుకనే మేము డివోర్స్ ఒప్పుకోం. వాళ్ళని రిలీజ్ జేసి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండేటట్టు చూస్తాం. హస్బెండ్, వైఫ్. ఎంత కొట్లాడి డివోర్స్ దాకెళ్ళి, పేపర్స్ దాకెళ్ళి కోర్ట్‌లో ఉందంటే గూడా మేము బ్యాక్ తీసుకొచ్చాం. ఆ కర్మ రిలీజ్ అయితే ఆ కోర్ట్ ఏంటి ఇదేంటి మళ్ళా అమ్మాయొచ్చి ఐయామ్ ఓకే టు స్టే విత్ యూ అంటున్నారు. మళ్ళీ బానే ఉన్నారు. లేకపోతే అది రిలీజ్ అయిపోయి ఇంకొకళ్ళనన్నా మంచి వాళ్ళని చేసుకుంటారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వదు. కర్మ రిలీజ్ కాకపోతే
నెక్స్ట్ వచ్చే వైఫ్ కూడా సేమ్ స్టోరీ ఉంటది. ఇంకా డబుల్ ధమాకా ఉంటది. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు నేర్చుకోలే కదా! వదిలించుకుందామని చూసినావని ఇంకెక్కువ ఇస్తది యూనివర్స్. ఇప్పుడు నేర్చుకో అని. సో, అందుకని ఒకవేళ అయినా డివోర్స్ ఇచ్చి వాడు పెళ్లి చేసుకోకపోతే కొడుకు రూపకంగానో, బిడ్డ రూపకంగానో వస్తది. అతిగా ప్రేమించే వాళ్ళే మీకు మీకు మీ మార్పు కోసము మిమ్మల్ని ఇవన్నీ కష్టాలు తీసుకొచ్చిస్తారు. వాడెందుకు హ్యాపీగా ఇంకొక రీజన్ ఎందుకు చెడు వ్యక్తి హ్యాపీగా ఉంటాడు, మనం అన్‌హ్యాపీగా ఉంటామంటే, మనకి ఎవరన్నా ఏమైనా చేస్తే వాళ్ళని తిట్టుకుంటూనే ఉంటాం గదా! ఎవ్రీ టైమ్ తిడుతున్నప్పుడల్లా వాళ్ళ కర్మలు మీకొస్తూ ఉన్నాయి. సో, అందుకని నువ్వు అశాంతిగున్నవు. నీకే ఇక్కడ బాధ జరిగింది. నువ్వే అశాంతిగున్నవు. నువ్వే కష్టాలు అనుభవిస్తున్నావు. వాడు హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వాని కర్మలు నువ్వు తీసేసుకున్నావు. ఒకవేళ వాడు నెగెటివ్ సోల్ అయ్యుండి వాడికి కర్మ వచ్చేటట్టు నీకేమైనా నష్టం చేస్తే, ఆ నష్టాన్ని మళ్ళా కర్మల్ని నువ్వే తీసేసుకున్నావు గదా! తిట్టి. అటు దేవుడిని తిడితివి, వాడిని తిడితివి. వీళ్ళంతా బాల్య ఆత్మలు అట్లా చేస్తారు. వృద్ధాత్మలు ఎవరిని తిట్టరు. వాళ్ళ ధ్యానం వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళు నవ్వుకుంటూ తీసుకుంటూ పట్టించుకోరు ఎక్కువ. వాళ్ళని వృద్ధాత్మలు అంటారు. ఆత్మలో కూడా పరిణితి ఎన్ని జన్మలు ఎత్తారు ఏంటి అన్నది వాళ్ళ బిహేవియర్‌ని బట్టి తెలుసుకోవచ్చు మనం. ఇంకేం నేర్చుకోవాలి వాడు కూడా తెలుస్తది. సో, ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఇదే. నేను చేసింది నాకొచ్చింది. వీళ్ళందరూ నా ఆత్మ బంధువులు. నాకు హెల్ప్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎవడేం నష్టపెట్టినా, ఎవడేం భూమి గుంజుకున్నా థ్యాంక్ యూ. నాకు ఫైనాన్షియల్‌ది ఉండే ఆ కర్మ రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ. మనలో అనుకున్నా చాలు. వాడికి పోయి కానీ చెప్పాల్సింది. నాకిక్కడ ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు మీరు మనకి తప్పు చేశారు. మనకు నష్టం జరిగింది. ఆబ్వియస్లీ మనకు కోపం వస్తది. యాజ్ ఎ హ్యూమన్‌గా తిట్టుకుంటాం. లేకపోతే ఇంకా చాలా ఇవన్నీ కామన్ కానీ జనరల్‌గా. అదే నేర్చుకోవాలి. అక్కడ మరి ట్విస్ట్ అది. అక్కడ అతను లాస్ అవుతున్నాడు. ఆ అవును. లాసు భర్తీ చేయకుండా మనం ఎదురు థాంక్స్ చెప్పడం అంటే అంటే మనలో మనము అది ఆయనకి అది అది థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే మనకక్కడ సోల్‌లో కాంట్రాక్ట్ ఉందన్నా కదా! మనం తీసుకోమని అగ్రీ అయ్యాం అక్కడ. తీసుకో అని చెప్పాం అక్కడ. అందుకనే పోయింది. ఎందుకు పోతది లేకపోతే మనం ఒకప్పుడు చేయకపోతే ఎందుకోసం మనది పోతది? ఒకప్పుడు ఒకళ్ళని చంపి ఆస్తి గుంజుకున్నారు మీరు. కొట్టి, చంపి, మెంటల్‌గా వ్యధ చేసి. మరి మీకిప్పుడు అవన్నీ రావద్దా? ఇప్పుడు ఆస్తి పోతది. మెంటల్‌గా వ్యధ ఉంటది. ఈ మెంటల్ వ్యధతో బాడీలో ఇష్యూస్ వస్తాయి. సో, ఇయన్నీ మళ్ళీ నువ్వు కూడా ఫేస్ చేయాలి కదా! ఎంతో కొంత. 10%, 20% అది వేరే విషయం. ఎంతో కొంతనైతే నువ్వు ఫేస్ చేయాలి కదా! చేయంది ఎప్పుడు నేర్చుకుంటాం? మరి మనం ఏది పట్టించుకోకుండా నా స్వార్థం కోసం నేను అక్కడ చేశా గదా! మరి ఇక్కడ ఆయన స్వార్థం కోసం ఆయన చేస్తున్నట్టు నువ్వు చూస్తూ, నువ్వు అనుభవించకపోతే మరది తప్పు అని నీకెలా తెలియాలి? ఆయన చేసింది తప్పే. కానీ క్షమించు నువ్వు. ప్రతి దాంట్లో చెప్తారు గదా! క్షమించమని. జీసస్ దాంట్లో కరుణ, క్షమ అనే ఉంది గదా! ప్రతి దాంట్లో క్షమించమని చెప్తారు. అయితే ఈ క్షమించడం ఎలా క్షమించాలంటే వాళ్ళకి హనుమంతుని లైట్ పంపి జ్ఞానాన్ని ఇయ్యమని అడిగి, నేను ఒకప్పుడు చేసిందే నాకొచ్చింది. నన్ను క్షమించు. నన్ను ఇది అనుభవించేటట్టు చేస్తూ, ఈ కర్మను రిలీజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని మనది మనమే అనుకుంటే చాలు. పడుకుంటప్పుడు అనుకున్నా సరిపోతది. కళ్ళు మూసుకొని, తెరిసి వాటెవర్. సో, అట్లా నువ్వు నన్ను రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ అని డే అంతలో సారీ, థ్యాంక్ యూలోనే ఉండాలి. నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. చేసినా ఒప్పుకుంటున్నా. నీకు ఇంకెంత కష్టపెట్టాను నేను. నీకు 4 గంటలు ఎక్కువ పెట్టాను. నువ్వెట్లా ఓర్చుకున్నావో. ఇవన్నీ అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మీకు 3 డేస్‌లో రిలీజ్ అయిపోద్దది. మళ్ళా డబ్బు మీకొస్తది. మీకు తెలుసా యూనివర్స్ మళ్ళీ మీకు తిరిగి దానికి డబల్ ఇస్తది. అట్‌లీస్ట్ 10% అన్నా మీకు రిటర్న్ వస్తది. ఇంట్రెస్ట్‌తో సహా అయితే మీకొస్తాయి. మళ్ళీ వాపస్. సో, అది మీరు నమ్మి గట్టిగా చేసుకోండి. మీకు మళ్ళీ అవి వాపసొస్తాయి. ఎట్టుపోవు మీ డబ్బులు మీది. అది మీ డబ్బయితే. అది అన్యాయంగా సంపాదించిన డబ్బే ఒకప్పుడు. కాకపోతే మీరు రియలైజేషన్ అయితున్నారు కాబట్టి మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తది మీకు. అంత కరుణ ఆ యూనివర్స్‌కి.